వైసీపీలో మార్పుల చేర్పుల ఎఫెక్ట్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అంతా సవ్యంగా ఉందనుకున్న వారికి సైతం టికెట్పై గ్యారంటీ లేదన్న ప్రచారం కొత్త తలనొప్పులు సృష్టిస్తోంది. ఎమ్మెల్యేను మార్చేస్తారన్న టాక్తో కొత్త నేతలు వింత వాదనతో రేసులోకి వస్తుండటంతో సిట్టింగ్ల పరిస్థితి అయితే అగమ్య గోచరంగా తయారవుతోంది. కర్నూలు జిల్లా పత్తికొండ వైసీపీలో టికెట్ వార్ తారాస్థాయికి చేరింది. ఒకప్పుడు టీడీపీకి గట్టి బలం ఉన్న ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై రికార్డు విజయం సాధించారు ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి. వచ్చే ఎన్నికల్లో పోటీకి సై అంటున్న ఎమ్మెల్యేకి మార్పులు కొత్త తలనొప్పులు తీసుకొస్తున్నాయి. 5 ఏళ్లుగా నియోజకవర్గంలో అన్నీ తానై చూసుకున్న ఎమ్మెల్యేకు ఇప్పుడు స్థానిక నేతల నుంచి వ్యతిరేకత పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలను మార్చుతున్న వైసీపీ ఇప్పటి వరకు పత్తికొండను టచ్ చేయలేదు. అయితే పార్టీ చేసిన సర్వేల్లో ఎమ్మెల్యే శ్రీదేవికి ప్రతికూలంగా వచ్చినట్లు చెబుతున్నారు. దీంతో మరో 2 కొత్త నేతలు టికెట్ రేసులోకి దూసుకొచ్చారు. ఇందులో సీఎం జగన్ కుటుంబానికి సన్నిహితుడైన పోచిమిరెడ్డి మురళీధర్ రెడ్డి స్థానిక నినాదంతో తనకు అవకాశం ఇవ్వాలని కోరుతుండగా, సీనియర్ నేత మాజీ మంత్రి ఎస్వి సుబ్బారెడ్డి కుమార్తె నాగరత్నమ్మ కూడా పోటీకి రెడీ అవుతుండటంతో పత్తికొండ రాజకీయం ఆసక్తికరంగా మారింది. సీనియర్ నేత ఎస్వి సుబ్బారెడ్డికి నియోజకవర్గంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడి నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సుబ్బారెడ్డి గతంలో మంత్రిగా పనిచేశారు. నియోజకవర్గంలో ఆయనకు విస్తృత పరిచయాలు ఉండటంతో తన గెలుపు నల్లేరుపై నడకే అంటున్నారు నాగరత్నమ్మ. ఇక మురళీధర్ రెడ్డి కూడా టికెట్ రేస్లో వెనక్కి తగ్గేది లేదంటున్నారు. టికెట్ కోసం ఎమ్మెల్యే శ్రీదేవితో పాటు మిగిలిన 2 నేతలు గట్టిగా ప్రయత్నిస్తుండటంతో ఎవరికి ఛాన్స్ వస్తుందనేది హాట్ టాపిక్ గా మారింది. వైసీపీకి గట్టి హోల్డ్ ఉన్న జిల్లా కావడంతో ఆశావహులు టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ స్పీడ్తో పాటు సానుభూతి పవనాలతో ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీదేవికి ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఎలా నెట్టుకొస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ నియోజకవర్గంలో ఎప్పుడూ స్థానికేతరులకే అవకాశం ఇస్తున్నందున ఈసారి లోకల్ లీడర్లకే ప్రాధాన్యం ఇవ్వాలని వాదిస్తున్న మురళీధర్ రెడ్డికి అవకాశం దక్కుతుందా, లేక అధిష్టానం వద్ద పలుకుబడి ఉన్న ఎస్వి కుటుంబానికి ఛాన్స్ వస్తుందా అన్న ఉత్కంఠ రోజురోజుకు ఎక్కువవుతోంది.